సిగాచి ప్రమాద కార్మిక కుటుంబాలకు పరిహారం అందలేదు. ఇంకా దీంతో సంగారెడ్డి కలెక్టరేట్ కు కార్మికుల కుటుంబాలు ర్యాలీగా వెళ్లాయి. కార్మిక కుటుంబాల ర్యాలీకి హరీష్ రావు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు, సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ అంటే ఏంది? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీలో కూడా వాటికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నాడా పోయిందా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి తక్షణమే ₹1 కోటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం. నేను ఒకటే ముఖ్యమంత్రితో కోరేది ఒకటే, ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యతారహిత్యంగా ఉండొద్దు, కొంత బాధ్యతగా వ్యవహరించండి, మానవీయ కోణంలో ఆదుకోండి, వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము తొందరపడలే కదా. నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం. నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం. మిమ్మల్ని నిద్ర లేపుదామని వచ్చాం, మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం. ఇప్పటికైనా స్పందించండి. గమ్మత్ ఏంటంటే, నేను శనివారం నాడు మా స్థానిక నాయకులకు చెప్పాను, మండే రోజు వెళ్దాము, ఆ బాధితులను ఆదుకుందామని చెప్తే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లట వీళ్ళకి, మీరు ఓకూరి మీకు సాయం చేస్తామని. మరి నెల రోజులు ఏం చేసింది? మేము ఇవాళ వస్తామంటే ఫోన్లు అట నిన్నటి నుంచి. ఇలా ఫోన్లు వచ్చినాయట. వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? నిన్న వచ్చినాయి. నేను ఇవాళ వస్తా అంటే నిన్న ఫోన్లు కొట్టి వాళ్ళకి. సరే స్పందించేది సంతోషం. ఫోన్లు కాదు నాయన, వాళ్ళకి ఇచ్చే ₹1 కోటి ఇచ్చే ఆదుకోండి. మీకు కావాలంటే పులదండ వేస్తాం, మాకేం బాధ లేదు. మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆ కుటుంబాలను నిలబెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సిగాచి ప్రమాద కార్మిక కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదు. దీంతో సంగారెడ్డి కలెక్టర్ కు కార్మిక కుటుంబాలు ర్యాలీగా వెళ్లాయి. కార్మిక కుటుంబాల ర్యాలీకి హరీష్ రావు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు.